చాలా యాప్స్ ఫోన్లలో వస్తున్నాయి, ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్. వాటిని కూడా అందులో దొరకకుండా చేస్తే ఇంకా కొంచెం బెటర్ అవుద్దేమో కదా. ఇన్స్టాల్ చేయాలి అంటే అరే అక్కడ బెట్టింగ్ అప్పుడు ఇది ఉందంటారా అనేసరికి వాడు వెళ్ళిపోతాడు సైట్లోకి లేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇన్స్టాల్ చేసుకొని ఏదో స్టార్ట్ చేస్తాడు. చెప్పినా ఇంత జరుగుతున్నా ఎందుకంటే తెలియనోడు ఎలా ఉంటాడంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాలు 4 కాలు లేదంటాడు. అలాంటి మైండ్ సెట్ ఉంటారు. బట్ వాళ్ళకి వాడడానికి కూడా ఉపయోగం లేకుండా చేయాలి, అవైలబుల్ ఉండకుండా ఏంటంటే అలా ఆడేవాళ్ళ మీద కూడా 2-3 కేసులు అయ్యాయి అనుకో, అమ్మో ఆడితే కూడా కేసు అవుతుందనే భయం రావాలి, నిజంగా రావాలి. ఇలా ఒక 4 తీసుకొచ్చి ఆడుతున్నారని చెప్పి లోపల వేసారు అనుకోండి, అమ్మో ఆడకూడదు పోయి అని చెప్పి. మీకు తెలుసో లేదో ఒకప్పుడు ఈ నీలి చిత్రాలు వెనక చూస్తే పోలీసులు పట్టుకెళ్ళి ఆ టీవీ సెట్లు అన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ మీద పెద్ద కేసులు ఉండేవి. ఇవాళ ఎవడ ఫోన్లో పట్టినా వాడు డైరెక్ట్గా చూసుకునే, దాన్ని ఎవడ అడిగేవాడు లేడు. అప్పుడు అది నేరం, ఇప్పుడు వదిలేశారు, ఇప్పుడు చెలరేగిపోతున్నారు. అలాగే ఎప్పుడైతే నువ్వు 4 తీసుకొచ్చి లోపలేస్తావో అమ్మో ఇది నేరం అనే ఫీల్ వాళ్ళకి రావాలి. ఇప్పుడు ఓన్లీ ప్రమోట్ చేయడం మాత్రమే నేరం అనే కోణంలో ప్రొజెక్షన్ జరుగుతుంది. ఆడడం కూడా నేరం, ఆడితే తీసుకెళ్ళి లోపలేస్తాం, ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి, లేకపోతే కనీసం ఒక వార్నింగ్ అయినా పంపించాలి. ఒక మేబీ అవేర్నెస్ కల్పించుకోవడం ఇలా చేయడం కూడా తప్పలేదు. మేబీ ఒక పోలీసులే ఒక యాప్ తయారు చేసి ఎవరైతే ఇట్లా ఆడుతున్నారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళకి వార్నింగ్ మెసేజ్, నెక్స్ట్ టైం కనుక చేస్తే యూ విల్ బి అరెస్టెడ్ అని చెప్పి ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా ఆగుతారు. సో ఇలా లేకపోతే ఇప్పుడు పెట్టినట్టుగా ఒక 5-6 కేసులు ఆడిన వాళ్ళ మీద కూడా పెడితే ఒక భయం అనేది చాలా మామూలుగా అదే చెప్తారు, నమస్కారానికి లొంగని దేవుడు ముటికాయకి లొంగుతాడు అనేది చెప్తారు చూడండి. అట్లా వీళ్ళని చేయడం బట్టు వాళ్ళని కూడా 4-5 కేసులు పెడితే అప్పుడు అట్లీస్ట్ చిన్నవాళ్ళని కాకపోయినా పెద్ద పెద్ద మొత్తాలు ఆడుతుంటారు చూడండి, 90 లక్షలు 50 లక్షలు, అసలు ₹1,00,000 దాటి ఆడిన వాళ్ళని నాకు తెలిసి గట్టిగా పట్టుకోవాలి. చిన్నవాళ్ళేం కాదు కదా, అసలు పెడుతున్నారంటే మినిమం ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది, అట్లీస్ట్ ఈసారి గట్టిగా చేస్తే. ఏమన్నా ఇమేజ్ డ్యామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటవా? వాళ్ళ తలకాయలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సపోజ్ మందు తాగడం నేరం అని చెప్పిన రోజున ఆ రోజు ఒక సెలబ్రిటీ ఇట్లా ఎక్కడో తాగుతూ దొరికాడు అనుకోండి, అప్పుడు మనం అందరం కూడా ఆయన చూపించి చూడండి వీడు మందు తాగుతున్నాడు ఎంత దూరం ఇది అని చెప్పి వేస్తాం. ఏదో రోజున ఎత్తేస్తారు, ఎత్తేసిన తర్వాత ఆడు తాగుతాడు, ఆడు పక్కన కూర్చొని నువ్వు తాగుతావు లేకపోతే ఇంకోళ్ళు తాగుతారు, ఇది నార్మల్ అయిపోతుంది. ఇవాళ తప్పు అంటున్నారు కాబట్టి ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎందుకు మనం వీటిని ఆపుతున్నాం? ప్రాణాలు పోతున్నాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారని కదా. ఎంతమంది? దాదాపు ఒక సంవత్సరంలో 1000 మంది అన్నట్టుగా. ఓకే, ఒక సంవత్సరంలో 1000 మంది పోయారంటే చాలా తీవ్రమైన సమస్యగా మనం చూస్తున్నాం. ఇప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా ఎవ్రీ డే? It is estimated that about 336% die every day. 336 మంది ఒక్క రోజుకి చచ్చిపోతున్నారు మందు తాగి. 330, సరే 300 వేసుకున్నా 12 మూడుల 3600 మంది, అంతేనా? 3600 మంది మందు తాగి చచ్చిపోతున్నారు. మందు లీగల్, ఆపలేము, అది ఆబ్వియస్లీ ఆపరు. నెక్స్ట్ పాయింట్, హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ స్మోకింగ్ ఎవ్రీ డే ఇన్ ఇండియా? 3700 మంది. In India, it is estimated that 3700 people die from tobacco use every day. రోజుకి 3700 మంది చనిపోతున్నారు, గూగుల్ లెక్క, ఇండియాలో మాత్రమే. సో ఇవి ఇంతకన్నా పెద్ద సమస్యలు అర్థమవుతున్నాయి కదా. ఎందుకు మాట్లాడేవాడు కూడా తాగుతాడు. అమ్మో ఇది లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాటలన్నీ మాట్లాడేసి బయటికి వెళ్ళి సాయంత్రం అయితే సిట్టింగ్ వేయాలి సారు కదా. అవును. సో ఏది పెద్ద భూతం చెప్పండి? దీనికి తోడు తాగేసి బండి నడపడం వల్ల యాక్సిడెంట్, అది వేరే లెక్క, అంటే అవతల వాడిని చంపేసింది. అంటే దీనికన్నా చాలా తీవ్రమైనది మందు, దానికన్నా తీవ్రమైనది స్మోకింగ్. వీటిని మనం లీగలైజ్ చేసి దాని మీద ట్యాక్సులు వసూలు చేసుకుంటూ చేస్తున్నాం. దీనికన్నా ఇది పెద్ద సమస్య, దీన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? లాజిక్ ఉంది.
అబ్బా లాజిక్ తమ్ముడు. లాజిక్ ఉంది. గుజరాత్ లాంటి స్టేట్స్ ఆ. ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1గా ఉన్నాయి. ఆ. ఎందుకు అంటే అక్కడ మనకు వాళ్ళు చెప్పేది ఏంటంటే మందు లేదు, ఉమ్. మందు లేకపోతే ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఎట్లా పోతుంది? చాలామంది ఈ ట్యాక్సుల మీద బోల్డంత డబ్బులు వస్తుంది గవర్నమెంట్కి. ఇవి రోడ్లు వేయడానికి లేకపోతే బిల్డింగ్లు కట్టడానికి వీటన్నిటికీ కూడా ప్రాజెక్టులు కట్టడానికి ఉపయోగిస్తారు. ఉమ్. అంటే అగెయిన్ ఇందాక నేను అడిగిన ఒకటే మాట, ఉమ్. నువ్వు లాటరీలో 10 లక్షలు సంపాదించావు అని Hmm. సంబరపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎవడో చావు మీద వాడి సమాధి మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. ఉమ్. ఇలా మందిని తాగించి ఆ వచ్చిన డబ్బులతో ట్యాక్సులు ఆ ట్యాక్సులతో నువ్వేమైనా చేయడం వల్ల అదేనా ఉపయోగం? ఉమ్. ఉపయోగం అంటే కరెక్ట్ వాళ్ళని చంపి నువ్వు చేస్తున్నావు అంతే ఏదైనా. కదా, లిటరల్లీ చంపుతున్నావు కదా, ఉమ్. చూస్తున్నావు కదా ఎంతమంది ఉన్నారు. ఉమ్. సో ఎవరైతే ఇప్పుడు సడన్గా ఇది స్పైక్ అయ్యి ఒక 4 సెలబ్రిటీలు వచ్చారు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామో, బెట్టింగ్ యాప్స్ చాలా దారుణం. బెట్టింగ్ యాప్స్ కన్నా మందు చాలా దారుణమైంది, ఉమ్. దానికన్నా సిగరెట్ స్మోకింగ్ ఇంకా దారుణమైంది. ఉమ్. రికార్డ్స్తో చెప్తున్నా నేను, ఆన్ రికార్డ్ ఉమ్. చర్యలేవి. ఉమ్. సో ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది, బట్ ఏదైనా మంచిదే. ఉమ్. ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఆయన చేస్తే రైట్, నేను చేస్తే తప్ప అన్నట్టు, మందు తాగితే లేదు ఇది ఇదేందే తప్ప అన్నాడు. ఏదైనా తప్పు తప్పే. నేను మూడింటికి ఎగనిస్టే, మందు తాగడానికి ఎగనిస్టే, సిగరెట్లు తాగడానికి ఎగనిస్టే, బెట్టింగ్ ఆపడానికి ఎగనిస్టే. అట్లీస్ట్ ఇదైనా చేస్తున్నారు, సంతోషం. ఉమ్. రేపో ఎల్లుండో ఎవడో మహానుభావుడు వచ్చి మళ్ళీ అది చేయకపోడా అని ఒక ఆశ, ఉమ్. అంతే. ఇప్పుడు మొన్న ఒక సరదాగా ఒక జోక్ వేస్తే ఎక్కడో, ఉమ్. భారతీయుడు 1, భారతీయుడు 2, ఉమ్. భారతీయుడు 1 సూపర్ హిట్, ఉమ్. భారతీయుడు 2 ఫట్. ఉమ్. ఎందుకు? అప్పట్లో జనాలు రుద్రవీణ లాంటి సినిమాలు అసలు తాగుడొద్దు, తాగుడు చెడ్డది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా శుభ్రంగా తాగితే తప్పేంటి, మహిళా స్వేచ్ఛ అనే స్టేజ్కి వెళ్ళిపోయి 35% తాగుతున్నారనే లెక్కలు కూడా ఉన్నాయి. ఉమ్. ఆ రేంజ్కి పెరిగిపోయినప్పుడు ఉమ్. మందు కనుక బ్యాన్ చేశారనుకో, ఉమ్. ఆ మందు నై సక్తా బతుకు నై సక్తా అంటారు. ఉమ్. ఇప్పుడు భారతీయుడు 1కి భారతీయుడు 2కి ఎందుకు తేడా అంటే, ఒకప్పుడు భారతీయుడు ఉమ్. అంటే అమ్మయ్య భారతీయకపోతే మందు రాదు కాబట్టి మనందరం కూడా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు అందరూ అలవాటు పడిపోయినారు కదా, భారతీయుడు అంటే భారతీయకపోతే ఎట్లా, ఉమ్. భారతీయాలు మేము తాగాలి ఉమ్. కదా. అప్పుడు భారతీయుడు అంటే గుడ్, ఇప్పుడు భారతీయుడు అంటే నాడు. భారతీయాలి. అందుకనే ఇప్పుడు భారతీయుడు హిట్ అవ్వలేదని చెప్తున్నారు, ఆహా. సరదాగా చెప్తున్నాను. బట్ ఓకే. ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది, దేనివల్ల జరిగినా జరగనేమండి, ఇలాగే ఏదో రోజు అవి కూడా జరుగుతాయని ఆశ, అంతే. కానీ గట్టిగా చెక్ పడితేనే బాగుంటుందేమో, బాగుంటుంది ఏమో కాదు, ఎందుకంటే ఫుల్గా చెక్ పడాలి. దానివల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. అలాగే తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి అమాయకులు అంటే నేను అనేది అట్లీస్ట్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించాలంటే కనీసం ఒక 20 ఏళ్ల లోపు పిల్లలంటేనే నేను అమాయకులను తీసుకుంటా. 20 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే దీంట్లో ఉండాలి. మినిమం మెచ్యూరిటీ, అక్రమ మార్గాల్లో సంపాదించుకోవాలనుకునేది వాళ్ళ తప్పు కూడా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇటువంటి వాళ్ళ మీద కూడా ఒక 4-5 కేసులు పడండి, ఏం చేయకల్లా, జస్ట్ ఒక కేసులు 4 పడేస్తే చాలు, అవేర్నెస్ వచ్చేస్తుంది, అంతే. అన్న మీరు ప్రతి విషయంలో మంచి క్లియర్ వ్యూలో ఉన్నారా అసలు? అంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడల్లా అవన్నీ స్టడీ చేయడం వల్ల మీకు ఇలా నాకు నిన్నటిదాకా కొన్ని లీగల్ ఉన్నాయి కొన్ని ఇల్లీగల్ ఉన్నాయి అని అనుకుంటూ ఉండే. నేను ఎప్పుడైతే అసలు ఏ రోజు బెట్టింగ్ యాప్లు అది ఎలా ఆడతారు, ఏం చేస్తారు, ఏ గోల్ అసలు పట్టించుకునేవాడిని, నాదేదో నా లోకంలో నేను ఉండేటండి. సడన్గా మా వాళ్ళు ఉండేటప్పటికి నాకు అరే మన వాళ్ళు ఉన్నారా ఏంటైంది అని చెప్పి కనుక్కున్నప్పుడు తర్వాత నేను రాత్రి కూర్చొని ఆయన ఎత్తుక్కుంటూ ఏం లీగల్ ఏమైనా ఉన్నాయా ఇల్లీగల్ ఉన్నాయా, అది అక్కడ చేస్తే లీగల్ ఇక్కడ చేస్తే రాంగ్. వీళ్ళు ఏమైనా మీకు టచ్లోకి వచ్చారా? ఎవరు? మన వాళ్ళు. నేను మాట్లాడుతున్నాను. కనుక్కున్నారా అసలు ఏంది, ఎక్కడ జరిగింది మిస్టేక్? అసలు మిస్టేక్ ఏం లేదు, ఇదే వాళ్ళు చేస్తే తప్పలేదు కదన్నా, వాళ్ళే పెద్దోళ్ళే చేస్తున్నప్పుడు మన ఎంత లీగలే చేసేయండి అన్న అని చెప్పి కోఆర్డినేటర్లు చేస్తుంటారు. వీళ్ళకుండే హడావిడిలో డాక్యుమెంట్ ఎంట్రీస్, కండిషన్ సప్లై ఇవన్నీ చదువుకునేది ఇది ఉండదు కదా. సో ఓకే సార్ లీగల్ అనుకుని చేసేస్తుంటారు. అది కూడా ఎవడు రాయడు, ఇది పలానా ఏరియాలో బ్యాండ్ అవన్నీ కూడా. ఇవన్నీ మనం ఇప్పుడు గూగుల్ నడి తెలుసుకొని చేయాల్సింది. ఎప్పుడు చేస్తారు ఇటువంటి ఏదన్నా ఒక మినిమం చూసుకోవాలి కదా, జర్క్ ఇలాంటిది ఒకటి వస్తే అప్పుడు డిస్కషన్ చూసుకొని జాగ్రత్తగా చేయాలి కదా ఏదైనా. ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఎంత కోపం ఉందో వీళ్ళ మీద అంతే కోపం ఉంది. ఎవరు డబ్బులు ఆడి పోగొట్టుకుంటారు చూసారా, ఇంట్లో ఏదో పని మీద ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి తగలెట్టి ఆడి పోగొట్టుకొని వాడు చెప్పిన దానివల్ల నేను పోయానని చెప్పి అన్నవాడు నాకు కోపమే.
అది తప్పే. అండ్ అలాగే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే 20 ఏళ్ళ లోపు పిల్లల్ని నేను చెప్తున్నా, నిన్ను ఒక ఆదర్శమూర్తిగా అనుకొని చేస్తున్నప్పుడు నువ్వు సిగరెట్ అయితే వాడు కూడా తాగుతాడు. అబ్బా మా మా హీరో తాగాడరా, నేను కూడా ఇదే షర్ట్ వేసుకుంటా, ఇదే ప్యాంట్ వేసుకుంటా అనేది ఏజ్ 20 లోపు ఏజ్. అటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు నీ వల్ల చెడిపోతారు అనే విషయం నువ్వు కొంచెం తెలుసుకోవాలి. నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే అంత రెస్పాన్సిబిలిటీ పెరగాలి నీకు. బట్ అట్లీస్ట్ ఏదైనా అటైనా ఇటైనా రెండు పక్కల జరిగిన తప్పు అందరూ మన పిల్లలే చూసుకొని వాళ్ళకి ఒక గిర్నింగ్లు ఇచ్చి వాళ్ళని ఇంకోసారి చేయకుండా దారిలో పెట్టుకోవాలి, ఈ పిల్లలైనా వీళ్ళైనా. బట్ రిపీట్గా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వదలకూడదు. బట్ మూవీస్లో కూడా తాగడం చూపిస్తారు, స్మోక్ చేయడం చూపిస్తారు, సినిమా ఇంపాక్ట్ ఆడియన్స్కి ఇంత అంత ఉంటుంది. సో ఈ మధ్య ఎక్కువ అదే చూపిస్తున్నారు కదా. కింద నో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకొని నువ్వు ఉఫ్ రింగులు తిప్పు ఏమైనా చేసుకో. మరి వీళ్ళు కూడా రేపు యాడ్లు చేస్తాను సార్, కింద ఈ బెట్టింగ్ యాడ్లు వేయడం తప్పండి, ఇవి మీరు చేయకండి పోతారు అని చెప్పి ఎస్ ఈ బెట్టింగ్ యాప్ వాడండి, ఈ బెట్టింగ్ యాప్ వాడండి అంటే ఓకేనా? అదే అదే దాన్ని ఎలా అదే అంటున్నా, ఇలా డిస్క్లైమర్లు వేసి చేసుకున్నట్టయితే ఓకేనా? అదే అంటున్నాను నేను, రేపో ఎల్లుండో ఇది కూడా సినిమాలోకి రావాలి. హీరోలు అట్లీస్ట్ ఇటువంటి పనులు చేయకూడదు, సిగరెట్లు తాగడం అనేది చేయకూడదు. చూపించండి మందు కొట్టడం, సిగరెట్ ఒక విలను, ఒక దరిద్రుడు పనికిమాలినోడు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అని మీరు ఎప్పుడైతే చూపిస్తారో ఒక ఇట్లాంటి వాడు ఇట్లాంటి పనులు చేస్తాడా, మనం చేయకూడదు, మనం చేస్తే మనల్ని కూడా విలన్లా చూస్తారు అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. దట్ ఈస్ గుడ్. అప్పుడు మీరు నో స్మోకింగ్ కూడా వేడేకర్లా, ఆ తాగేవాడు చెడ్డవాడని చూపిస్తే చాలు. ఆబ్వియస్లీ వాడికి నువ్వు అనుకుని నువ్వు ఆరాధ్య దైవంగా భావించే హీరో నువ్వు తాగుతున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ థింగ్. ఓకే, ఫైనల్గా ఈ వీటన్నింటికి దూరం ఉండాలంటే అసలు ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం మన ఆడియన్స్ కూడా చెప్పండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఏళ్ళు లేకపోతే అంతకన్నా వయసు దాటి మీరు మిమ్మల్ని సంపాదించుకునే స్టేజ్లో ఉండి కూడా మీరు ఇట్లాంటివి చేస్తున్నారంటే నేను మీకు ఏం చెప్పను, మీ శిక్షణకి వదిలేస్తాను. బట్ అంతకన్నా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్నరబుల్ గ్రూప్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చిన్న చితకా డబ్బులు, పాకెట్ మనీలు ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ కూడాను, లేకపోతే స్కూల్ ఫీజులన్నీ పాడు చేసుకుంటున్నారు. వీళ్ళకి మాత్రం పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరికే ఫోన్లు ఇచ్చేసి వదిలేయడం కాదు, వాళ్ళు ఏం ఆడుతున్నారు, డబ్బులు మీరు ఎంత ఇస్తున్నారు, వీటికి పక్కగా లెక్క చూసుకోండి. వాళ్ళు చెడిపోతే ఆ బాధ్యత మీదే. వాళ్ళని అలా వదిలేసి ఇదిగో ఆడు చెప్పాడు కాబట్టి చేశాను, నీ బాధ్యత ఏమైంది తండ్రిగా తల్లిగా? ఏం బాధ్యత అనేది పేరెంట్స్ కూడా ఉంటుంది అంతే. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇంకా చెప్పాలంటే వాళ్ళదే పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎస్ రైట్. బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు ఈ యాప్స్ చూసి ఆడడం ఎంత తప్పు అంటే ఆడడం మీది కూడా తప్పు, చెప్పడం వాళ్ళకు కూడా తప్పు, రెండు సైడ్ల తప్పు ఉంది. మీ జాగ్రత్త కూడా ఉండాలి. 27 ఇయర్స్ తర్వాత మినిమం మెచ్యూరిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా సంపాదించుకోవాలి అన్న ఒక దురుద్దేశంతో మీరు కూడా డబ్బులు పెట్టారు కాబట్టి మీరు ఏమాత్రం మిమ్మల్ని సింపతి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అది నిజమే. మనం ఒక 27 ఇయర్స్ వచ్చిన తర్వాత మినిమం మెచ్యూరిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నువ్వు అతిగా ఆశపడి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆడుతున్నావు, అది నీ తప్పు. దానికంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళంటే తెలీదు, వాళ్ళకి ఒక అవేర్నెస్ కూడా లేదు. దానివల్ల వాళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామంటున్నారు. సో సమాజం కూడా కొంచెం ఇలాంటివి చూసి గ్రహిస్తూ చేయకుండా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మీకు కానీ మీ లైఫ్కి కానీ. ఎందుకంటే చెడు అలవాట్లకి వెళ్ళిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, మంచి అలవాట్లపై వెళ్ళిన లైఫ్లో ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాబట్టి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఇది శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.